హాయ్ డియర్ స్టూడెంట్స్, మనము వర్క్ ఎనర్జీ పవర్ చాప్టర్ నుంచి 2024 తెలంగాణలో జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో క్వశ్చన్ ఏంటంటే, ద స్పియర్ ఏ ఆఫ్ మాస్ m మూవింగ్ విత్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ hits another sphere b of mass 2 kg at rest. Mass 2 kg at rest. If the coefficient of resolution is 0.4, the ratio of velocities of spheres A and B after collision. ఇది మనకి 9th May 2024 షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్. ఆప్షన్స్ 3:1, 1:5, 1:7, 4:1. సో కాన్సెప్ట్ ఏదో క్వశ్చన్ ఏంటంటే, ఒక స్పియర్ ఏ ఉందట, అది కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో ఏ అనేటువంటి స్పియర్ ఉంది, దాని యొక్క ఇనిషియల్ వెలాసిటీ యూఏ అంటున్నాను. క్లియర్? సో కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అయ్యి ఏమైందట, సెకండ్ స్పియర్ ఉందట, ఆ సెకండ్ స్పియర్ బి అంటున్నాడు, దాని యొక్క మాస్ ఎంత ఉందంట, ఎస్ 2m. సో ఇది 2m ఆర్ 2 kg. ఓకే, సో ఫస్ట్ దాని మాస్ m అయితే సెకండ్ దాని మాస్ ఎంతట 2m అట, డబుల్. సో ఇది ఎలా ఉందట, రెస్ట్లో ఉందట. క్లియర్? ఏ అనే స్పియర్ మూవ్ అవుతుంది, అది కాన్స్టెంట్ పొజిషన్ రెస్ట్లో ఉన్నటువంటి బి అనే స్పియర్ని కొలైడ్ అయిన తర్వాత మళ్ళీ అవి సపరేట్ అయినాయి. అప్పుడు వాటి యొక్క వెలాసిటీస్ విఏ అండ్ విబి అంటున్నాం. క్లియర్? సో ద రేషియో ఆఫ్ వెలాసిటీ ఆఫ్ స్పియర్స్ ఏ అండ్ బి ఆఫ్టర్ ద కొలిషన్. సో మనం కనుక్కోవాల్సింది ఆఫ్టర్ ద కొలిషన్ అన్నప్పుడు, కాబట్టి వెలాసిటీస్ విఏ అండ్ విబి అంటున్నాం. సో వీటి యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఎం మాస్ ఉన్నటువంటి ఒక స్పియర్ అనేది యూఏ వెలాసిటీతో మూవ్ అయ్యి కాన్స్టెంట్గా ఉన్న రెస్ట్లో ఉన్నటువంటి ఒక బాడీని మాస్ 2m అనుకున్నట్టయితే దాన్ని కొలైడ్ అవుతుంది. కొలైడ్ అయిన తర్వాత అవి రెండు మూవ్ అవుతున్నాయట. అప్పుడు వాడి యొక్క వెలాసిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి. దాంతోపాటు వాటి రేషియో కూడా ఫైండ్ అవుట్ కావాలి. సో మన ఇక్కడ అకార్డింగ్ టు ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, వాట్ ఇట్ ఈస్ దట్, మొమెంటం బిఫోర్ కొలిజన్ ఈక్వల్స్ టు మొమెంటం ఆఫ్టర్ కొలిజన్. కాబట్టి ఏం రాస్తున్నాను, ఎంఏ యూఏ అనేది ఇనిషియల్ మొమెంటం ఆఫ్ ఫస్ట్ బాడీ అండ్ ఎంబి యూబి అనేది ఇనిషియల్ మొమెంటం ఆఫ్ సెకండ్ బాడీ. అట్లనే ఆఫ్టర్ కొలిజన్ ఎంఏ విఏ ఈజ్ ద final moment of the first body and MB VB is the final moment of second body. సో ఇక్కడ మనకి MA అంటే ఏమన్నాడు, మాస్ ఆఫ్ ది ఫస్ట్ బాడీ ఇస్ M, దాని వెలాసిటీ ఎంత UA అన్నాం. ప్లస్ సెకండ్ ఎలా ఉంది, రెస్ట్లో ఉంది, మాస్ ఎంత 2m, రెస్ట్లో ఉంది కాబట్టి UV వాల్యూ 0. అప్పుడు M ఆఫ్ VA ఇస్ ప్లస్ 2m ఆఫ్ VB. సో ఇక్కడ దిస్ టర్మ్ ఈస్ 0 కాబట్టి మనం ఏం రాస్తున్నామంటే MUA ఇస్ ఈక్వల్స్ టు MVA ప్లస్ 2MVB. ఇప్పుడు దీంట్లో ఏం కామన్ తీసుకోవచ్చు మనం, M ఈస్ ద కామన్. అప్పుడు M ఆఫ్ UA ఇస్ ఈక్వల్స్ టు M కామన్ తీసినప్పుడు ఏమవుతుంది, VA ప్లస్ 2VB. M క్యాన్సిల్. అప్పుడు UA is equals to VA plus 2VB. So this is the initial velocity of the first one. సో ఇక్కడ మనకి ఒక క్లూ ఇచ్చాడు. ఏంటి ఆ క్లూ ఏంటంటే, ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఈజ్ 0.4, కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఉందట 0.4 అట, అప్పుడు మాత్రమే మనము వాటి యొక్క వెలాసిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నాడు. సో కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఫార్ములా ఏంటి, E is equals to VA minus VB minus VA by UA minus UB. దాన్ని మనం రాసుకున్నా V2 minus V1 by U1 minus U2 రాసుకున్నాం కదా, అదే ఫార్ములా. ఓకే, VB minus VA by VA minus UB. Then E is equals to VB minus VA by, సో UB వాల్యూ 0 కాబట్టి ఏమి రాయొచ్చు మనం, U వాల్యూ రాయొచ్చు. V ఎంత, VA plus 2VB అని రాస్తున్నాం, 2VB అని రాస్తున్నాం. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు, 0.4 ఇచ్చాడు. కాబట్టి 0.4 ఈస్ ఈక్వల్స్ టు VB మైనస్ VA బై VA ప్లస్ 2VB అని రాస్తున్నాను. రాసిన తర్వాత దీన్ని నేను 0.4 అంటే 4/10 రాసుకుంటున్నాను. అప్పుడు VB minus VA by
విఏ ప్లస్ 2VB రాస్తున్నాను. అప్పుడు 2 2s are 2 5s are, సో 2/5, 2/5 is equals to VB minus VA, VB minus VA by VA plus 2VB we can write. Okay, we cross multiplication చేద్దాం. 2 of VA plus 2VB is equals to VB 5 of VB minus VA. సో అప్పుడు ఏమొస్తుంది చూడండి, మళ్ళీ వేయండి. 2 into VA, 2VA plus 4VB is equals to 5VB plus 5VA minus 5VA. ఓకే, సో ఆ మైనస్ 5 తీసుకురండి, ఈ 4 బట్టి తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది 2VA ప్లస్ 5VA is equals to 5VB minus 4VB. క్లియర్. సో అప్పుడు మనకి 2 plus 5 7VA is equals to 5 minus 4 1VB. అప్పుడు VA by VB తీసుకురండి. VA by VB is equals to 1/7. సో కాబట్టి VA is to VB ఎంత 1:7. సో కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో 1:7 is the correct one. So C is the right one.